గద్వాల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి. తనపై నమ్మకంతో డీసీసీ బాధ్యతలు అప్పచెప్పిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అధిష్టానం అంచనాల ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయంటున్న రాజీవ్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం కాబట్టి ఈ ఏరియాకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంకా మరింతగా 90 స్ట్రైక్ రేట్ తోటి విజయాలు సాధించి దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతోటి డీసీసీ అధ్యక్షుడు రాజురెడ్డి ఉన్నారు. రాజురెడ్డితో మాట్లాడతాం. రాజురెడ్డి గారు చెప్పండి, దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పెషల్గా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బాగా వెనుకబడిన ఈ ఏరియాలో పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి ఏ విధంగా జరిగింది, ఎట్లా ఏం జరిగింది? నమస్కారం అన్న. మీరు చెప్పినట్లుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూరు గద్వాలు రెండు అప్పుడున్న పరిస్థితులలో ఓడిపోవడం జరిగింది. గద్వాల్లో 7,000 మైనస్ వస్తే అల్లంపూర్లో 30,000తో ఓడిపోవడం. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అలాగే వెనుకబడి ఉన్నాం. దాని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అక్కడున్న సిచ్యువేషన్స్ అదిలో అధిష్టానం నన్ను నమ్మి రేవంత్ అన్న, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు అందరు నమ్మి అక్కడున్న పరిస్థితుల్లో నువ్వైతేనే సమన్వయం చేయగలవు మంచిది అంటే ఆ రోజు నేను ఒకటే చెప్పాను, పెద్ద బాధ్యత ఉంది. 14 అసెంబ్లీలో 2 అసెంబ్లీలు జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే ఉన్నాయి. అక్కడ కష్టపడితే కానీ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేము అని చెప్పి నాకు బాధ్యతలు ఇచ్చారు. దాని తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ రావడం, అందులో రాష్ట్రంలోనే అంటే అందరూ మీరు చెప్తున్నారు నేను చూసుకున్నాను 106 మొదటి విడత 106 పంచాయతీలకి జరిగితే 96 మేము గెలిచాం. ఒక 4 బీఆర్ఎస్కి, మిగతా 6 బీజేపీకి పోతే వాళ్ళు కూడా అందరూ టచ్లో ఉన్నారు. అంటే ఓవరాల్గా చెప్పారంటే ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్. ఎట్లా పాసిబిలిటీ అయింది అంటే దాదాపు ఉమ్మడి బాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ కానీ వనపర్తికి సంబంధించి నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో కూడా అంతంత మాత్రంగానే బీఆర్ఎస్ కూడా హోరాహోరీగా వచ్చింది. అక్కడికి వచ్చేసరికి గద్వాల జిల్లాకు వచ్చేసరికి అక్కడ గద్వాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్కి ఇంకా ఇప్పటికీ అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ గద్వాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఆయన బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి ఉంది. అటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ను ఎట్లా ఓవర్టేక్ చేయగలిగారు, ఏ విధంగా సాధ్యమైంది? అన్న, ఇక్కడ చేసింది ఎవరు లేరు, నా గొప్పతనం లేదు, అక్కడ ఉన్న వాళ్ళ ఇది కాదు. ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే గత 2 ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్లు లేని ఇప్పుడు ఏం జరిగిందంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకి రెఫరెండం కింద నేను చూస్తాను. నేను కూడా ఛార్జ్ తీసుకొని రీసెంట్గానే నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడున్న నేతలు కష్టపడ్డారు, ప్రజలు నమ్మారు. ఓవరాల్గా చెప్పాలంటే మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీకు తెలుసు ఎలా నడుస్తాయి అనేది, అది హోరాహోరీగా ఉంటుంది. ప్రజలు నిన్ను నమ్మితే తప్ప ఓటేయరు, అది ఎవరు ఎలా ఉన్నా కూడా. మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలా సింబల్ ఉండదు కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు మేము పోటీ చేస్తామంటే తాను పోటీ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. చాలా చోట్లకు సంబంధించి కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సమన్వయం చేసుకోకనే ఇంకా చాలా వరకు లాస్ కావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ గద్వాలకు సంబంధించి ఎట్లా సమన్వయం చేయగలిగారు, ఏ విధంగా పార్టీ అధ్యక్షుడిగా? అక్కడ వేరే పార్టీల నుంచి పోటీ చేయడానికి క్యాండిడేటే లేరు. ఫైట్ చేసిన నెంబర్ 1 మా వాళ్ళే, నెంబర్ 2 మా వాళ్ళే. అక్కడ జరిగిందంటే మా పరిస్థితి ఏంటంటే పోటీ చేసిన 3 చేట్లలో కూడా ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి, అందరూ కాంగ్రెస్ వాళ్ళే. సో అక్కడ వేరే పార్టీ అంటూ లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది లేదు. రాబోయే 2 విడతలలో కూడా ఏదైతే ఉందో 2వ విడత 3వ విడతలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే రిజల్ట్స్ వస్తాయి. తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటాం. సింపుల్ ప్రజాప్రభుత్వాన్ని నమ్మి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటేస్తున్నారు. మీరు అంటున్నారు ప్రజలు వన్ సైడ్గా మీకు ఓటేసిన పరిస్థితి. దాదాపు మీరు అన్నట్టుగా 90 స్ట్రైక్ రేట్ పైన మీరు పార్టీ ఏదైతే అధిష్టానం అనుకుంటుందో 90% రిజల్ట్ రావాలని, ఆ రిజల్ట్ మీ జిల్లాలో వచ్చింది. ప్రజలు మీ పైన నమ్మకం ఉంచారు. అభివృద్ధికి సంబంధించి ఇంకా 3 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉండబోతుంది అంటే ఇప్పుడు ఎన్నికల వరకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ఏ విధంగా చేస్తారు? నాకు క్లియర్గా ఒకటే విజన్ ఉందన్న. నేను ఆ రోజు నా అదృష్టం ఏంటంటే మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అంతమంది పెద్దలు ఉండగా నాకు మాట్లాడే కొత్త డీసీసీలలో సీఎం గారు మాట్లాడే కంటే ముందే ఎగ్జాక్ట్లీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు క్లియర్ ఒకటే చెప్పాను, ప్రపంచంలో అందమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది నా నడిగడ్డ. నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి మీ ఏరియాకి సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పుడున్న నియోజకవర్గాలు 2 నుంచి ఎన్నైతే నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి ప్లానింగ్ ఉంటుంది? నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా?
100% అన్న. ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ రిజల్ట్స్ మీకు సర్పంచ్ ఎలక్షన్స్లోనే మీకు తెలిసి వచ్చింది. నెంబర్ 1 జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా. నేను అనుకుంటున్నా నా విజన్ కరెక్ట్గా ఉంది. ఇంకా నీకు ఆడ వేరే పార్టీ అనేది ఉండదు. రాబోయే ఎలక్షన్స్లో ఫస్ట్ 2 సీట్లు ఏదన్నా గెలుస్తుంది అంటే అది అల్లంపూర్ కాదు, జోగులాంబలో అది 2 సీట్లు అయితే 3 సీట్లు అయితే ఎవరికి టికెట్లు వస్తాయి ఏంది అవన్నీ నేను ఆలోచించాను. ఎవరున్నా కూడా కాంగ్రెస్ జెండా అంటే మామూలు మెజార్టీతో గెలవదు, అది మాత్రం నేను మాటిస్తున్నాను. అంటే ఆ గెలిచే వాటిలలో రాజు రెడ్డి కూడా ఉంటాడా? గెలిచే వాళ్ళలో రాజీవ్ రెడ్డి ఉంటాడా ఉండడా అది అమ్మవారు డిసైడ్ చేస్తారు, పార్టీ డిసైడ్ చేస్తుంది, రేవంత్ అన్న డిసైడ్ చేస్తారు, పైన ఉన్న అధిష్టానం రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. రైట్, ఇది మొత్తం మీద పార్టీలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న నేపథ్యంలో తనకు ఇచ్చిన డీసీసీ పదవి ఏది ఉందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం, పార్టీ ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు గతంలో ఓడిపోయిన 2 సీట్లు కానీ ఆ సీట్లను ఖచ్చితంగా లేబెట్టి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే స్ట్రైక్ రేట్ వచ్చిందో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేస్తారంటున్నారు రాజీవ్ రెడ్డి. కెమెరామెన్ రవితో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.